శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం ఈరోజు 31వ సర్గ నుంచి 34వ సర్గ వరకు చెప్పుకుంటాం. ఆంజనేయ స్వామి సీతామాతను చూసి ఆమెకి ఏ విధంగా మాట్లాడితే నచ్చుతుందో ఆ విధంగా నిర్ణయించుకొని చూస్తున్నాడు. ఆ తెజిట వచ్చి తన స్వప్న వృత్తాంతం చెప్పిన తర్వాత రాక్షస స్త్రీలంతా కూడా సీతను చాలా ఆదరాభిమానంతో చూచారు. తర్వాత వాళ్ళంతా దూరంగా వెళ్ళి పడుకొని నిద్రించారు. ఇదే సమయం అని చెప్పి ఆంజనేయ స్వామి అమ్మవారికి మాత్రమే వినిపించేటట్టుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ఎత్తుకోవడమే. ఆయనకి అమ్మవారికి ఏవి మాట్లాడితే ఇష్టంగా ఉంటుందో ఆ రామ కథనే చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఏమని, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు ఒక రాజుకరుడు. ఆయన గొప్ప పరాక్రమం కలవాడు, గొప్ప తపోధనుడు మరియు దయాళువు. అటువంటి ఆయన ఇక్ష్వాకు వంశానికే తలమానికమైనటువంటి వాడు, సత్యసంధుడు, ధర్మనిష్ఠుడైనటువంటి వాడు అని చెప్పి ఆయన యొక్క జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రమూర్తి అని, ఆయన కూడా ధనుర్ధారులో అగ్రగణ్యుడని చెప్పి, ఆయన సత్యసంధుడని ధర్మనిష్ఠుడని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇంకా ఆయన కథంతా చెప్తున్నాడు. శ్రీరామచంద్రమూర్తి తన తండ్రిని సత్య పరిపాలన నిలబడడానికి కోసంగా ఆయన అరణ్యానికి బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య సీతాదేవి, ఆయన తమ్ముడు లక్ష్మణుడు కూడా బయలుదేరారు. వాళ్ళు దండకారణ్యం చేరుకున్నారు. అక్కడ కరదూషణ మొదలైన రాక్షసులందరినీ కూడా శ్రీరామచంద్రమూర్తి సంహరించాడు. దానివల్ల రావణాసుడికి కోపం వచ్చి రావణాసురుడు తన దగ్గరుండే మారీచుణ్ణి మాయా జింకగా రూపం ఏర్పించి ఆ మాయా జింక ద్వారా శ్రీరాముణ్ణి సీతాదేవికి దూరం చేసి ఆ సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు. దానితో రామలక్ష్మణుడు చాలా దుఃఖించి ఆ సీతాదేవి కోసంగా అంతటా అన్వేషిస్తూ బయలుదేరి వాళ్ళు సుగ్రీవుడు ఉన్న ప్రాంతానికి వచ్చారు. సుగ్రీవుడితో మైత్రి ఏర్పాటు చేసుకున్నారు. ఆ మైత్రి వల్ల సుగ్రీవుడికి శత్రువైనటువంటి ఆయన అన్న బలవంతుడైనటువంటి మహాబలవంతుడైనటువంటి ఆ వాలిని శ్రీరామచంద్రముడు సంహరించాడు. తద్వారా సుగ్రీవుడు రాజ్యాభిషేకం చేశాడు. తర్వాత సుగ్రీవుడు సీతామాత కోసంగా తన సైన్యాన్ని అన్ని దిక్కులకు పంపించాడు. అలా అన్ని దిక్కులు వెళ్ళిన వాళ్ళలో మేము కూడా వచ్చి మేము సంపాతి అనేటువంటి ఒక గ్రద్ద యొక్క సూచన మేరకు వారు చెప్పిన ప్రకారంగా నేను 100 యోజనాలైనటువంటి ఈ యొక్క సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని చేరుకున్నాను. లంకా నగరంలో కూడా అంతటా అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చాను. నేను లంకిని పరాభవించాను. నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చానని చెప్పి ఆగిపోయాడు. ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడేసరికి సీతాదేవి ఒక్కసారిగా ఆమె జుట్టంతా సవరించుకొని ఆ మాటలు వినిపించినంత సింస్భావక్షం పైకి చూసింది. చూసేసరికి అక్కడ వానర రూపంలో ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి కనిపించగానే ఒక్కసారి చూసింది. ఆయన ఎలా ఉన్నాడంటే వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు. ఉదయాద్రిపైన బాలబాణులై ప్రకాశిస్తున్నాడు. సూర్యబింబంలాగా ప్రకాశిస్తున్నట. తెల్లని వస్త్రం ధరించున్నట. పుట్టపెట్టిన బంగారంలాగా మెరిసిపోతున్నట. మెరుపు తీగలా ఉన్నట ఆయన. అటువంటి ఆ ఆంజనేయ స్వామిని సీతామాత దర్శించింది. తర్వాత ఆమె చూసి ఆమెకు మళ్ళీ ఆలోచన వచ్చేసాయి. ఏమని, నేనేమన్నా కలగంటున్నానా? కలలో వానరం రాకూడదు అంటారు. నేను ఒకవేళ నా కలలో వానరాన్ని దర్శించానా? అలా వానరాన్ని దర్శించే అయిన వాళ్ళకి ఏదైనా ఆపద వస్తుంది అంటారు. అయ్యో, నా రామచంద్రమూర్తికి కానీ ఆ లక్ష్మణునికి కానీ నా తండ్రి అయిన జనక మహారాజుకి కానీ శుభమే జరుగుగాక అని మనసులో అనుకున్నాను అని మళ్ళీ ఆలోచిస్తోంది. నేను నిరంతరం మనసులో రాముణ్ణే ధ్యానించడం వల్ల భ్రమర కీటక న్యాయంలాగా నాకు రామచంద్రుని మాటలే ఎక్కువ వినిపిస్తున్నాయేమో. అలా జాసలో ఉండడం వల్ల నేను వింటున్నా అనే జాసలో ఉన్నానేమో, భ్రమలో ఉన్నానేమో నేను అని ఆమెకు అనుమానం వచ్చేసింది. అని చెప్పి
బహుశా నాకు నా మనోరథమే ఇలా ఉందేమో అనుకొని మళ్ళీ వానరం కనిపించింది కదా అని చెప్పేసి అందరి దేవుళ్లకు నమస్కారం పెట్టడం మొదలు పెట్టేసింది ఆమె. బృహస్పతికి నమస్కారము, మహేంద్రునికి నమస్కారము, అగ్నిదేవునికి నమస్కారము, వాయుదేవునికి నమస్కారం అని చెప్పి అందరికీ నమస్కారం అని చెప్పి వాళ్ళకు శుభమవుగా కానీ కోరుకుంది. తర్వాత అవన్నీ ఈయన గమనిస్తున్నాడు ఆంజనేయ స్వామి. అలా అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే మెల్లగా ఆ సింసుబా వృక్షం నుంచి కిందికి దిగి వచ్చాడు. వచ్చి ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ప్రశ్నిస్తున్నాడు. అమ్మా సాధ్వి, ఎవరు నీవు? పద్మపత్రం వంటి కన్నులున్నాయి, నీవు ఇంత బాగా మెరిసిపోతున్నావు, అటువంటి తల్లివి ఎవరు నీవు? ఓ మంగళస్వరూపురాలా, నీవు దివ్య భామినివా, అసుర కాంతవా, నాగకాంతవా, లేక గంధర్వ యోషితవా, లేక రాక్షస స్త్రీవా, యక్షతరుణివా, లేక కిన్నెలవా, లేదా ఎవరు నువ్వు? లేదా రుద్రగణాల్లో ఉండే ఆ గణంలో ఉండేదానివా, మరుద్గణంలో ఉండేదానివా, వసుగణంలో చెందిన దానివా, దేనికి చెందిన దాని నువ్వు? ఇంతకు నీవెవరు? నీవు నాకు చూడబోతే వశిష్ఠుడికి దూరమైనటువంటి అరుంధతి లాగా ఉన్నావు నువ్వు చూడడానికి. కాబట్టి నీవు చూస్తుంటే, నీ ధోరణి చూస్తుంటే, నువ్వు నిట్టూర్పులు విడిస్తున్న దాన్ని చూసి, నీ కన్నీరు కాసిన దృశ్యాన్ని బట్టి ఎవరో ఆప్తులను దూరం చేసుకొని దుఃఖిస్తున్నలా కనిపిస్తున్నావు నువ్వు. కానీ నీ రాజచిహ్నాన్ని గమనిస్తే నువ్వు మానవ కాంతం అనిపిస్తోంది. ఇంకా ఇంకా నీ యొక్క సాముద్రిక లక్షణాలను గమనించినట్టయితే నీ ఒక రాజకన్యవని, నీ ఒక చక్రవర్తి భార్యవని తెలుస్తోంది. ఎంత బాగా గమనించాడు అంటే ఆయనకి ఎంత అది అంచనా వేసే శక్తి ఉందో ఆంజనేయ స్వామికి అని చెప్పి, తల్లి నీకు శుభమవుగాక, దయ ఉంచి నీవెవరువో, నీవు ఎవరికి భార్యవో, ఎవరు నీకు భర్తో, ఎవరికి కుమారుడువో, నీకెవరు కుమారుడో, నీ తండ్రి ఎవరో దయ ఉంచి నాకు చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించాడు. అసలు నేను ఈ దైన్య స్థితిలో ఉండడానికి కారణం ఏందో అది కూడా నాకు తెలియజేయవలసిందని చెప్పి ప్రార్థించాడు. అడగంగానే ఇప్పటిదాకా ఎవ్వరూ మాట్లాడలే పాపం ఆమెతో. అంత ఆప్యాయంగా అడిగేసరికి సీతామాత కూడా నమ్మకం కలిగింది. నమ్మకం కలిగి అప్పుడు ఆమె హనుమంతునికి చెప్తోంది ఏమని, ఈ భూమండలంలో ఉండే రాజుల్లో దశరథ మహారాజును రాజు కలడు, ఆయన యొక్క కోడలిని నేను, ఆయన కుమారుడు శ్రీరామచంద్రమూర్తి, ఆయన యొక్క భార్యని నేను. మేము అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా వివాహ జీవితం గడుపుతూ ఉండగా 13వ సంవత్సరంలో ఆ దశరథ మహారాజు మా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన భార్య అయినటువంటి కైకేయి అందుకు అంగీకరించకపోగా తన కుమారుణ్ణి రాజుగా చేయాలని, లేదంటే అన్నపానాలు ముట్టలని చెప్పి ఆమె ప్రతిజ్ఞ చేసింది. దానితో సత్యసంధుడైనటువంటి ఆ దశరథ మహారాజు అంతకు పూర్వం రోజుల్లో ఆమెకు వాగ్దానం చేసి ఉన్నాడు ఆమె కోరిక తీరుస్తా అని చెప్పి. అందువల్ల తను సత్యసంధంలో నిలబడడానికి కోసంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని వల్కలములు ధరించి అడవులకు వనవాసం చేయవలసని చెప్పాడు. తండ్రిని సత్యసంధతో నిలబడడానికి కోసంగా శ్రీరామచంద్రమూర్తి అడవులకు బయలుదేరాడు. ఆయన కంటే ముందు నేను బయలుదేరాను, కానీ ఆయన మాత్రం నన్ను కౌసల్యమాత దగ్గర ఉండాలని చెప్పి ఆదేశించాడు. కానీ నేను భర్తను విడిచి ఉండలేక ఆయనతో పాటు నేను బయలుదేరాను. మాకంటే ముందే ఆయన తమ్ముడు లక్ష్మణుడు అన్నగారి సేవ చేసుకోవడం కోసంగా ఆయన ముందే బయలుదేరాడు. ఈ విధంగా మేము ముగ్గురం కలిసి దండకారణ్యానికి వచ్చాము. అక్కడ మేము కాలం గడుపుతుండగా దుష్ట రాక్షసులందరూ వస్తే వాళ్ళందరినీ శ్రీరామచంద్రమూర్తి సంహరించాడు. దానితో రావణాసురుడు అనే ఒక రాక్షసుడు నన్ను శ్రీరామచంద్రమూర్తి దూరం చేసి అపహరించి ఇతడి తీసుకుని వచ్చాడు. ఇక్కడ తీసుకుని వచ్చి తర్వాత ఆయన నాకు గడువు పెట్టాడు. ఇంకా 2 మాసాలు మాత్రమే గడువు ఉంది. ఈ 2 మాసములు దాటితే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను అని మాట చెప్పి ఆగిపోయింది. ఆమె యొక్క ఆవేదనను, ఆమె యొక్క ఇదిని చూశాడు ఆయన. చాలా బాగా అనిపించింది ఆయనకి. ఆమె చూసి అప్పుడు చెప్తున్నాడు, అమ్మా నేను శ్రీరాముని యొక్క దూతను, రామదూతను. నేను ఆ శ్రీరాముని యొక్క సందేశాన్ని నీకు తెలపడానికి కోసంగా ఇక్కడికి వచ్చాను. ఆ శ్రీరామచంద్రుడు కుశలంగా ఉన్నాడు, లక్ష్మణుడు కుశలంగా ఉన్నాడు. మీకు వాళ్ళ కుశల వార్త నేను తెలియజేస్తున్నాను. మీ సందేశాన్ని వాళ్ళకి నేను చెప్పాలి, శ్రీరామచంద్రమూర్తికి చెప్పాలి. కాబట్టి వినయంతో మీకు ఆ లక్ష్మణమూర్తి నమస్కరించాడు.
శ్రీరామచంద్రముని కుశలం అడిగాడు. ఆ సుగ్రీవుడు కూడా, మా రాజైన సుగ్రీవుడు కూడా మీ యొక్క కుశలాన్ని అడుగుతున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. అనగానే అప్పుడు ఆమెకు ఆనందం అయిపోయింది. ఎప్పుడైతే రామలక్ష్మణుల పేరు ఎత్తాడో అప్పుడు ఆనందం అయిపోయింది. ఆ ఆనందంతో ఆమె చెప్తోంది, మానవుడు బ్రతికి ఉన్నచో 100 సంవత్సరాలకైనాను సుఖం పడగలడు అని లోకోక్తి నిజమవుతోంది నా పట్ల. కాబట్టి నీవు శ్రీరాముని దూతలు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆయన ఏం చేశాడు, ఆంజనేయ స్వామి కొంచెం ముందుకు వచ్చాడు. ఆమె దానికి ముందుగా దగ్గరగా వచ్చి నమస్కారం పెడుతున్నాడు. కానీ ఆమె ఏం అర్థం చేసుకుందంటే, ఆయనకి దగ్గరగా రావడంతో ఆ రావణాసురుడే ఆ యొక్క ఈ కామంతో కామరూపంతో వానరుడిగా వచ్చాడేమో అని అనుమానంతో ఆమె కొంచెం దూరం జరిగి కూర్చొని ఆమె అంటోంది, నీవు ఇంతకుముందు భిక్షు వేషంలో వచ్చి నన్ను మోసగించావు, ఇప్పుడు కామరూపుడివై వానర రూపాన్ని ధరించి వచ్చినట్టున్నావు, నన్ను ఈ విధంగా శోకంలో ఉంచడం నీకు తగునా? ఎన్నిసార్లు నన్ను శోకంలో ముంచేస్తావు, నువ్వు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? అయ్యో నేను మోసపోయి నా కథంతా నీకే చెప్పాను కూర్చొని అని ఆమె బాధపడ్డం మొదలుపెట్టింది. అని మళ్ళీ అంటోంది, నా ప్రేమైనటి రాముని యొక్క గుణగణాలు నువ్వు తెలిపితే అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి అనిందాను. బయట అనుకుంటున్నది, ఒకవేళ నేను స్వప్నాన్ని చూస్తున్నానా, లేకపోతే నాకేమైనా చిత్తభ్రమ కలిగిందా, నాకేమైనా వాత ప్రకోపం వచ్చిందా, లేదా నాకు ఉన్మాదం కలిగిందా, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి. నేను నా ఆలోచనని ఎండమ్మ అవలేనా అని ఆలోచిస్తుంది. కాబట్టి ఈ వానరుడు కూడా నేను ఈయన వానరుని స్పష్టంగా చూస్తున్నాను, ఈ వానరుడు నన్ను స్పష్టంగా చూస్తున్నాడు. కాబట్టి ఇది కళ కాదు, ఇది భ్రమ కాదు, నా చిత్తభ్రమ అంతకన్నా కాదు, నేను ఖచ్చితంగా ఇతన్ని చూస్తున్నాను. కానీ ఇక రాక్షసులు కామరూపులు అవుతారు కాబట్టి ఇతడు కామరూపంతో వచ్చాడేమో అని సందేహంగా ఉంది అని ఆ సందేహంతో ఉండేసరికి మౌనంగా ఉండిపోయింది, మాట్లాడడం ఆయనతో. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆయన, ఆమె భయపడుతోంది అనే విషయం తెలుసుకొని వెంటనే ఆంజనేయ స్వామి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, మీ శ్రీరామచంద్రమూర్తి తేజస్సులో సూర్యుడి వంటి వాడు, లోకానికి ఆహ్లాదం కలిగించడంలో చంద్రుడి వంటి వాడు, సకల లోకాధిపత్యం చేసే కుబేరుడు లాంటి వాడు, పరాక్రమ వైభవంలో అతడు సర్వతోముఖుడైనటువంటి విష్ణువే, సత్యముగా మధురంగా మాట్లాడడంలో సాక్షాత్తు బృహస్పతియే, అతడి రమణీయ రూప సౌభాగ్యములు కలవాడు, మహా తేజస్సాలి, మధురాకృతిలో మన్మధుడిని మించిపోయినవాడు, దండింపదగిన వాడి ఎడల అమిత కఠినంగా కోపంతో ఉంటాడు, అతడు దండిస్తాడు. సర్వశ్రేష్ఠుడు, మహారథుడు, మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయలో ఆశ్రయించి లోకమంతా మనుగడ సాగుతోంది. కాబట్టి మాయా మృగం ఆకర్షణ వల్ల మీ ఇద్దరు దూరం అయిపోయాడు, రాముడు నిన్ను దూరం చేసుకున్నాడు. కానీ ఆ రాముడు నీ గురించి పరితమించిపోతున్నాడు అక్కడ. కాబట్టి ఒంటరిగా నువ్వు ఉండి ఆయన నరకం అనిపిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పని చేసిన వాడు రావణాసురుడు, వాడి త్వరలోని ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. వాడు ఈ యుద్ధములో రాముని యొక్క అగ్నిజ్వాల వంటి బాణాలు పడి వాడు మరణించక తప్పదు. మా సుగ్రీవుడు వానరసేనలతో అంతా తీసుకుని వచ్చి ఇక్కడ ఖచ్చితంగా యుద్ధం చేసి ఆ రావణాసుని సంహరించి తీరుతారు. ఇది త్వరలోనే జరిగి తీరుతుంది తల్లి. కాబట్టి శ్రీరాముడు కూడా దుఃఖార్తి అయి ఉన్నాడు. అక్కడ లక్ష్మణుడు కానీ సుగ్రీవుడు కానీ అనుక్షణం నీ గురించి అనుకుంటున్నారు, నీ గురించి తలుచుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వైదేహి, ఈ రక్కసి మూకల మధ్యన ఉన్నా కూడా నీవు నిజంగా జీవించి ఉన్నావు, అది మా భాగ్యం, మా అదృష్టం అది. కాబట్టి నిన్ను చూడగలిగినందుకు నేను అదృష్టవంతుడిని, భాగ్యశీలిని. నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, నా పేరు హనుమంతుడమ్మా. నన్ను రాముడు పంపగా నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చింది నిన్ను అన్వేషిస్తూనే వచ్చాను. ఇప్పుడు నేను చూడగలిగాను, ఆ భాగ్యం నాకు కలిగింది. కాబట్టి నీవు నన్ను నమ్ము, విశ్వసించు. నేను ఈ రావణాసురుడి యొక్క పరాక్రమాన్ని నేను చేయగలను, అంత శక్తి ఉంది నాకు. కాబట్టి మమ్మల్ని నమ్మి నన్ను రావణాసురుడిగా భావించవద్దు, నన్ను రాముని యొక్క దూత అయినటువంటి హనుమంతుడిగా గుర్తించమ్మా అని చెప్పి, విశ్వసించమ్మా అని చెప్పి పరిపరి విధాలుగా ఆమెకు నచ్చజెప్తూ మాట్లాడుతున్నాడు అనడంతో ఈ 34వ సర్గ పూర్తయింది. మనం 35వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.
రామార్పణ.